నా ప్రియుడు నా రొమ్మున నుండు గోపరసమంత సువాసన గలవాడు. చూడండి, విందుశాలలో యేసు ప్రభు కూర్చొని ఉన్నాడు. అసలు ఆయనే గొప్ప సువాసన. కోటాను కోట్ల దూతలు అందరూ కూర్చొని ఉన్నారు అనుకోండి. అందరూ కూర్చొని ఉండగానే నేను వెళ్ళాను. లోపలికి వెళ్ళగానే అక్కడున్న వాళ్ళందరూ గుర్తుపట్టేసారు. ఏంటిదో స్పెషల్ స్మెల్ వస్తుంది, ఏదో అద్భుతమైన సువాసన వస్తుంది. ఎవరిదబ్బా ఇది? అచ్చము యేసు ప్రభులోనున్న సువాసనే కనబడుతుంది. సేమ్ స్మెల్ వస్తుంది. కోటాను కోట్ల దూతలందరూ ఆశ్చర్యపోతారట. ఎల్లప్పుడూ మేము ఆస్వాదిస్తున్న ఈ క్రీస్తు యొక్క సువాసననే ఉన్నట్టుండి సడన్ గా ఈ విశ్వాస రాగానే అదే సువాసన వస్తుంది. ఈ సువాసన ఎక్కడి నుండి వచ్చింది వీరికి అంటే ఆ సువాసన కూడా ఆయన ఇచ్చింది. పెంట కుప్పల్లో నుండి తీసుకొని వచ్చి శుభ్రపరిచి ఆయన సువాసనను మనకి ఇచ్చాడట. క్రీస్తుతో సన్నిహితంగా మనం జీవించినందుకు, ఆయన రొమ్మున ఆనుకొని ఉన్నందుకు ఆయన సువాసన ఎవరి మీదకి వచ్చేసింది? మన మీదకి వచ్చేసింది. అదే పర్ఫ్యూమ్, ఆయనలో ఉన్న సువాసన ఆయనతో సహవాసము చేసిన వారి మీదకి వచ్చేస్తుంది. ఎందుకంటే ఆయన శ్రేష్టమైన వ్యక్తి, ఆయనే ఆ సువాసన.